My dear Kibo family members and daddies, ఇప్పుడు మనం మన స్టాకబుల్ కాయిన్స్ని ఎలాగా యాక్సెస్ కోడ్తో కూపన్ క్రియేట్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు నేను ఒక చిన్న వీడియోలో చెప్పాలనుకున్నాను. దీనికి ముందు ఇక్కడున్న కాయిన్స్ 3,77,467 కాయిన్స్. దీంట్లో మనం ఇప్పుడు నేను ఒక కూపన్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఈ 3,77,467 కాయిన్స్ తగ్గుతాయి. అవి మళ్ళీ చూద్దాం. ముందు మనం మెనూలోకి వెళ్తున్నాం. మెనూలోకి వెళ్తే ఇలా మీరు కిందకు వచ్చినప్పుడు యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ ఉంది మన దగ్గర. ఈ స్టాక్ పాయింట్లోకి వెళ్ళి దాన్ని ఓకే చేస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఈ యాక్సెస్ కోడ్స్ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ఈ డేట్ కాకుండా యాక్సెస్ కోడ్ కాకుండా మనం ఈ ఏదైతే కూపన్కి సంబంధించిన ఈ నెంబర్ ఉందో ఇక్కడికి వచ్చి దీన్ని కన్ఫర్మ్ చేసి నేను కాపీ చేశాను. ఇప్పుడు మళ్ళా మన మెనూలోకి వెళ్తే ఈ కిందని క్రియేట్ కూపన్ అని ఉన్నది చూడండి, అది కన్ఫర్మ్ చేస్తాను. బ్లూకి వచ్చింది క్రియేట్ కూపన్. ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ కోడ్ అని ఉన్న దగ్గర గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాను, పేస్ట్ చేస్తాను. ఈ కింద ప్రొడక్ట్ అనే దగ్గరికి వచ్చాను. ఈ ప్రొడక్ట్లో ఓటీటీలో ప్లాన్ బి అంటే 250 కాయిన్స్ కట్ అవుతాయి. దాన్ని ఓకే చేశాను. ఇప్పుడు మళ్ళా సబ్మిట్ ఆప్షన్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తే కన్ఫర్మా క్యాన్సిల్ అని అడిగింది. కన్ఫర్మ్ చేశాను. సక్సెస్ అయిపోయింది. ఈ అయిపోయిన దగ్గర ఓకే చేశాను. అంటే మనకి కూపను వచ్చింది. ఇది మనం ఎక్కడ చూడాలి? మై కూపన్స్లోకి వెళ్ళాం. మనం ఈ మై కూపన్స్లోకి వెళ్తే ఓపెన్ చేశాను. ఇక్కడ ఓటీటీ 1B అంటే దీనికి ముందు ఒకటి చేశాను నేను ట్రయల్ కోసం. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తున్నాను. మళ్ళీ ఒక యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్కి వెళ్ళి ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా చివరికి తీసుకొచ్చి నేను పేస్ట్ చేశాను. ఇక్కడ నుంచి జనరేట్ కూపన్ దగ్గరికి వెళ్ళాను. జనరేట్ కూపన్లో మళ్ళా దీన్ని పేస్ట్ చేసి ఓకే చేశాను. ఇప్పుడు ప్రోడక్ట్లోకి వెళ్తున్నాను. ప్రోడక్ట్లోకి వెళ్ళే ముందు కింద చూడండి 3,74,687. ఎందుకంటే ఇందాక 250 కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓకే చేస్తాను. ఏం తీసుకున్నాను?